హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో నిజంగా ఈరోజు దేవ జాతర అన్నట్టుగా ఈరోజు ఉంటుంది చూడండి. మాస్ జాతర లాగా ఫైటింగ్ సీన్స్ అయితే ఒకటికి మించి ఒకటి ఒకటికి మించి ఒకటి అయితే ఈరోజు ఎలివేషన్ అంతా దేవాకైతే ఇచ్చేస్తారు ఇక డైరెక్టర్ గారు. సో అసలు ఇంత ఎలివేషన్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక సాడ్ మూమెంట్ అయితే ఉండాలి కదా. ఆ సాడ్ అసలుకి ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఈ కథనే మార్చేయబోతుందా, లేదంటే ఈ కథ జస్ట్ అలా చూపించి మళ్ళీ దాన్ని ఇంకేమైనా మారుస్తారా? ఈ కథ అంతా తెలుసుకోవాలంటే అసలు ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్లో అయితే చూసేద్దాం. సో ఇక వచ్చేసి దేవా చెప్తాడు కదా, నువ్వు నాకు ఒక ప్రమాణం చేస్తేనే నేను మీ నాన్నని కాపాడుతాను. సో ఇక నువ్వు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నేను మీ నాన్నని కాపాడుతాను, కానీ నువ్వు నా జీవితంలో నుంచి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే నేను మీ నాన్నని కాపాడుతాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఏంటి దేవా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థమవుతుందా? నువ్వు ఐ మీన్ నీకు నేనంటే ఎంత ప్రేమో నాకు చాలా బాగా తెలుసు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయినా కానీ మా నాన్నని కాపాడాలంటే నేను వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? దానికి దీనికి ఏం సంబంధం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అదంతా కాదు మిథున, నువ్వు నేను చెప్పిన కండిషన్‌కి ఒప్పుకుంటావా లేదా? అది మాత్రమే నాకు చెప్పు. నాకస్సలు నీ మీద ప్రేమే లేదని చెప్తున్నాను కదా! అయినా కానీ ఎందుకు వినిపించుకోవు? అయినా ప్రేమ ఉంది, ఉంది అంటే ఎక్కడి నుంచొస్తుంది? నాకసలు లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే నువ్వు నా కళ్ళల్లోకి చూసి చెప్పు. అప్పుడే నేను నమ్ముతాను. నా మీద ప్రేమ లేదు అని చెప్పి నా కళ్ళల్లోకి చూసి నువ్వు చెబితే అప్పుడు నమ్ముతాను అనంటే, ఇక ఫస్ట్ అంతా చూడననమాట. చూడకుండా కన్నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆపుకుంటూ అటు తిరుగుంటే, చూసావు కదా నువ్వు నాకు చెప్పట్లేదు అంటే నా కళ్ళల్లోకి చూస్తే నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని చెప్పేసి నువ్వు నా కళ్ళల్లోకి చూడట్లేదు కదా. నీ మాటలు నన్ను వద్దంటున్నాయి కానీ నీ కళ్ళు మాత్రం నా మీద ఎంత ఇష్టం ఉందో చెప్తున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో కన్నీళ్ళన్నీ ఆపుకొని గుండెని నిబ్బరం చేసుకొని ఇక కళ్ళల్లోకి చూస్తూ చెప్తున్నాను కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేనేదో పొరపాటు నీకు తాళి కట్టాను, అంతేకాని నువ్వు నా భార్యవైతే అస్సలు ఎప్పటికీ కాలేవు అని చెప్పేసి చెప్తాడు. ఇక దాంతో గుండె పగిలిపోతుంది మిథునకి. ఎందుకు దేవా నువ్వు ఇలా చేస్తున్నావు? నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అది కూడా కాక పార్వతి పరమేశ్వర్లు మన ఇద్దరిని కలిపారు కదా. ఆ కలిపిన బంధాన్ని నువ్వెందుకు తెంచేయాలనుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడుతుంటుంది. ఏయ్ నీకు చెప్తే అర్థం కదా, మీ నాన్నకి ఇచ్చిన టైం అంతా గడువంతా అయిపోతుంది. నువ్వు నాకు ఏ సమాధానం చెప్పకుండా ఈ సెంటిమెంట్ డైలాగులు కొట్టద్దు. నాకు అసలు నువ్వు ఇష్టం లేదు. ఈ తాళి కూడా పొరపాటున కట్టానని చెప్తున్నాను కదా. మళ్ళీ ఆ పార్వతి పరమేశ్వర్లు ఇవన్నీ అంటూ ఉంటావేంటి అని చెప్పేసి మళ్ళీ అరుస్తాడనమాట. ఇక దాంతో మిథునైతే ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేని దేవా, నా ప్రాణం పోయినట్టుంటుంది. నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఎలాగైనా తాళి కట్టినా నేను మాత్రం నిన్ను నిజంగా భర్తగా నేను అంగీకరించాను కాబట్టి నేను నిన్ను వదులుకోలేను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో దేవాకి కోపం వచ్చేసి అయినా ఈ మాట వినట్లేదు ఈ అమ్మాయి అని చెప్పేసి, ఇక సరే అయితే మీ నాన్న చచ్చిపోయినా నీకు ఓకేనా? నీ కోసమే నువ్వు ఆలోచించుకుంటావా? మీ నాన్న కోసం ఆలోచించవా అనే డైలాగ్ అయితే చెప్తాడు. ఇక ఏ అమ్మాయి అయినా కానీ తండ్రి కంటే ఏది ఎక్కువ కాదు కదా. అంటే అట్లని భర్త కూడా ఎక్కువే కాదని కాదు, కానీ తన సొంత తండ్రిదండ్రులు తన వల్ల ఏదైనా ప్రమాదంలో పడ్డారంటే ఇచ్చేసేదానికైనా అంగీకరిస్తుంది కాబట్టి పాపం మిథున కూడా ఇక ఏం చేయాలో తెలియక, నిజంగా నువ్వు ఇంత కఠినాత్ముడు అని నేను అనుకోలేదు దేవా. ఎవరికి ఏ కష్టం వచ్చినా అసలుకి నీ వాళ్ళు కాకపోయినా నువ్వు ఎంత తల్లడిల్లిపోతావో నాకు తెలుసు. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళని కాపాడుతావు. కానీ సొంత మామగారికి ఇలా అయింది, సొంత భార్య ఎంత బాధపడుతున్నా కానీ నువ్వు ఇట్లాంటి అవకాశం కోసం చూస్తున్నావు అంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. సరే అయితే నేను సరే అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అయితే నువ్వు ఇంక ఒప్పుకునేటట్టుకు లేవు, నేను వెళ్ళిపోతాను. మీ నాన్న ఇంక అరగంట మాత్రమే టైం ఉంది కదా, ఇక మీ నాన్నని వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. ఆ టైంలో మిథున వచ్చేసి ఆగు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక దాంతో ఆగుతాడు. నిజంగా చెప్తున్నావు కదా, అయినా నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, నేను మీ నాన్నని తీసుకొచ్చి జాగ్రత్తగా మీ ఇంట్లో పెట్టిన తర్వాత వెంటనే నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా ఏది ఆలోచించకూడదు, ఇంకేమీ ఉండకూడదు. అట్లా అని నాకు ప్రమాణం చెయ్యి. నేను మాత్రం మీ నాన్నని ఖచ్చితంగా కాపాడి జాగ్రత్తగా తీసుకొస్తానని చెప్పి చెప్తాడనమాట. ఇక దాంతో తను మనసుకి కష్టంగా ఉన్న ఇక ప్రమాణం అయితే చేసేస్తుంది. ఇక ప్రమాణం చేసేసిన తర్వాత దేవా తనని చూస్తూ తను వెళ్ళిపోతాడనమాట. ఇక పాపం మిథున మాత్రం అక్కడే చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడ ఒక దేవుడి ఫోటో కూడా ఉంటుంది. నార్మల్గా బార్స్లో దేవుడి ఫోటోలు కూడా పెడతారా అండి?
ఏమో నాకైతే తెలియదు కానీ అక్కడ దేవుడు ఫోటో ముందు వీళ్ళిద్దరు ప్రమాణం అంటే దేవుడి ఫోటో దూరంలో ఉంటుంది. అక్కడ వీళ్ళిద్దరు ప్రమాణం చేస్తారనమాట. ఒకరిని విడిచి ఒకరు వెళ్ళిపోతాము అన్నట్టుగా. ఇక దేవుడినే చూపిస్తారు. అంటే దేవుడే దిక్కు, ఇంక తర్వాత స్టోరీలో ఏమవుతుందో అన్నట్టుగా. ఇక నెక్స్ట్ వచ్చేసి మిథున బాధపడుతూ అక్కడే ఉండిపోతుంది. దేవా వెళ్ళిపోతాడు. దాని తర్వాత వచ్చేసి మిథున దేవా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే ఇక అందరూ కూర్చొని ఈ జరిగిన రాహుల్ చేసిన గొడవంతటి గురించి మాట్లాడుకుంటూ కామ్గా కూర్చొని ఉంటే ఇక మన సూర్యకాంతం రంగా ఇద్దరున్నారు కదా, పుల్లలు పెట్టేదానికి ఎప్పుడెప్పుడు ఇలాంటి కారణాలు దొరుకుతాయా, మిథునని ఇంట్లో నుంచి పంపించేద్దామా అని రెడీగా ఉంటారు కదా. ఇంకా ఇద్దరూ కలిసి ఇదే మనకు టైం అండి, మిథున మీద ఏదంటే అది చెప్పేసి ఆమె ఇంట్లో నుంచి పంపించేద్దాము అని చెప్పేసి సూర్యకాంతం అంటూ ఉంటే సరే సరే కానీ అని చెప్పి రంగా అంటాడనమాట. ఇదేదో కంటికి కాటుక పెట్టుకుంటే కళ్ళే పోయేంత పెట్టుకోకూడదు అని ఏదో సామెతలు అయితే భలే చెప్తాది కాబట్టి ఆ కళ్ళు పోయేంత కాటుక పెట్టుకోకూడదు అని చెప్తారు కదా. ఈ మిథున వల్ల మనకి ఇన్ని ప్రమాదాలు వస్తుంటే ఆమెను ఇంట్లో తీసుకొచ్చి పెట్టి మరీ పోషిస్తున్నాము, ఇది మనకు అంత అవసరమా? ఆమె వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో, మన ఇంటి మీదకి ఎంతమంది వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నారు కదా. అయినా మీరు ఎందుకు ఆమెని కామ్గా క్షమిస్తున్నారో, ఆమెను ఇంట్లో నుంచి పంపించేసేయండి మావయ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తమ్మ వచ్చేసి సూర్యకాంత్ నువ్వు నోరు మూసుకొని ఉండవే అంటే ఎందుకు నేను ఉండాలి, నేను కూడా ఇంట్లో ఉన్నదాన్నే కదా, నాకెంత భయం వేస్తుందో తెలుసా, ఎప్పుడు ఎవరొచ్చి ఏం చేస్తారో తెలియకుండా మనం ఇంత భయపడాల్సిన అవసరం, ఇదంతా జరుగుతున్నది మిథున వల్లే కదా అత్త, మరి ఎందుకు నేను కామ్గా ఉండాలి? సో ఆ అమ్మాయిని కానీ ఇంట్లో నుంచి పంపించేస్తే మనకునే కష్టాలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు ఆ రాహుల్ ఒకడే వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఒక 10 మంది పోలీసులు వేసుకొని వచ్చుంటే మనం అంతా వెళ్ళి జైల్లో కూర్చునే వాళ్ళమి. ఇదంతా నీకు తెలియట్లేదా, అర్థం కావట్లేదా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. మీరు ఎందుకు ఆమెను మాత్రం నెత్తి మీద పెట్టుకుంటారు, మీకు ఆమె అంత ఇష్టమైతే ఆమెను రోజు పూజించుకోండి ఆమె ఫోటోకి, అంతేకాని ఆమెను నెత్తిని పెట్టుకొని మాత్రం తిరక్కండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. నువ్వు నోరు మూసుకుంటావా లేదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు, అయినా మిథున నిన్నేం చేసిందంటే ఇంకా ఏం చేయాలి, మనం అంతా జైల్లో వెళ్ళి చెప్పకూడదు తినేంత వరకు ఆమెని మీరు తల మీదకి ఎక్కించుకొని తిరుగుతూ ఉంటారా ఏంటి, ఆమె వల్లే కదా ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఏదన్నా అయిందంటే మాత్రం ఆ రాహుల్ మన ఇంటిల్లి పాదిని నరికేస్తాను చంపేస్తానని చెప్పాడు కదా, ఇంకేం కావాలి అని చెప్పేసి అంటూ ఉంటున్న టైంకి ఇక మిథున అయితే ఇంట్లోకి ఎంటర్ అయిపోతుంది. దామ్మారా నీకోసమే మాట్లాడుకుంటున్నావు, నువ్వు ఏ ముహూర్తాన మా ఇంట్లో అడుగు పెట్టావో కానీ మా ఇంట్లో అన్ని బాధలు కష్టాలేను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మిథున చూస్తూ ఉంటుంది. ఆల్రెడీ అక్కడ షాక్ ఇచ్చాడు దేవా, ఇక్కడ మళ్ళీ ఈమె మొదలు పెట్టేసరికి సరే చూస్తూ ఉంటే ఏంటి ఏం అర్థం కావట్లేదా, ఇప్పుడే ఇంతకు ముందే మీ అన్న వచ్చి ఇంట్లో ఉన్న సామానంతా పగలగొట్టి అదే తొట్లన్నీ పగలగొట్టిపోయాడు, ఇంకాసేపు కానీ ఉండుంటే మీ నాన్న కానీ కనపడకపోతే మమ్మల్ని అందరినీ ఏం చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాడు. సో కాబట్టి వీటన్నిటికీ కారణం నువ్వే, కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి పోతే మాకు దరిద్రం వదిలిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో ఇక వాళ్ళ అత్తయ్య గారైతే కామ్గా ఉండవే, నీ నోటికి అసలు అడ్డు అదుపు ఏమి ఉండదా, ఎందుకు తనతో మాట్లాడుతున్నావు ఇలాగా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రమోదిని కూడా ఏంటి సూర్యకాంతం నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా, ఆ అమ్మాయి అసలే ఎంత బాధగా ఉంది, వాళ్ళ నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారని, మళ్ళీ నువ్వు వచ్చి ఇలా మాట్లాడితే తనకి ఎంత బాధగా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడద్దు, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకో అని చెప్పి ఇద్దరు తిడితే ఇక అప్పుడు నోరు మూసుకుంటుంది. అప్పుడు కూడా వాళ్ళ అత్తయ్య చెప్తుంది, ఇంకా కానీ నోరు తెరిచావంటే నీ నోట్లో ఏదో ఒకటి వేసి కుక్కుతాను అని చెప్పేసి చెప్పగానే ఇక కామ్గా అయిపోతుంది. ఇక ఏమ్మా ఎలా ఉంది మీ నాన్న సంగతి ఏమైనా తెలిసిందంటే తెలిసింది మావయ్య అని చెప్పి అనుకుంటూ మనసులో అనుకుంటుంది. తెలిసింది మావయ్య, ఆయన్ని కాపాడడానికి ఈయన వెళ్ళాడు, కానీ వీళ్ళిద్దరు కాపాడిన తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ మావయ్య వచ్చి దేవుడు మంచోళ్ళకి మంచే చేస్తాడులేమ్మా అని అంటూ ఉన్న టైంకి ఆ దేవుడు ఆయన్ని కాపాడుతున్నాడు మా నాన్ని, కానీ నన్ను పంపించేస్తున్నాడు కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక దేవా అయితే అక్కడికి వెళ్ళిపోతాడనమాట. ఇక దేవుడమ్మ వచ్చేసి ఏంట్రా వీడికి చెప్పిందంతా అర్థమయ్యి ఈయన చంపేశానంటే ఒప్పుకున్నాడా లేదా ఈ కేసు నుంచి వెళ్ళిపోయేదానికి అని చెప్తే ఇక హరివర్ధన్ మాత్రం నేను అస్సలు ఒప్పుకునేదే లేదు, నేను చావునన్నా చేస్తాను కానీ నేను ఒప్పుకోనని చెప్పాను కదా అని చెప్తే ఇక ఆమెకి కోపం వచ్చేస్తే వీడు అస్సలు మారడ్రా, వీడిని ఇంకా చంపేసేయండి, ఇంకా మాటలతో అస్సలు లాభం లేదు అని చెప్పి నీకేంట్రా అసలుకి బ్రతుకు మీద ఆశ లేదా అంటే బ్రతుకు మీద ఆశ ఉంది కానీ నిజాయితీగానే నేను చచ్చిపోతాను కానీ ఇలాంటి పనులు చేసి నేను చావును, నీ కొడుకుని ఎలాగైనా కటకటాల వెనక్కి పంపిస్తాను అని చెప్పి చెప్తుంటాడు. వీడికి ఇంత పొగరా అని చెప్పేసి కర్ర తీసుకొని కొట్టబోయి కూడా ఇక ఆపేసి వీడిని చంపేసేయండి అనగానే ఇక ఆ కత్తెత్తుకొని
తీసుకొని రౌడీ అయితే వచ్చి మెడ మీద కొట్టేసరికి దేవ ఎంట్రీ అయితే ఇచ్చేస్తాడు. ఇక చితకబాతాడు చూడండి. మాస్ జాతర అన్నట్టుగా అసలుకి ఫుల్ ఫైటింగ్ సీన్స్ అయితే ఉంటాయి. ఇక అందరినీ అక్కడ కొట్టి పడేస్తాడనమాట. ఇక కొట్టి పడేసి హరివర్ధన్ గారిని అయితే కాపాడి హ్యాపీగా ఇంటికైతే పంపించేస్తాడు. ఇక దాంతో వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి నాన్న ఇంటికి వచ్చేసాడు అక్క అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక దాంతో సంతోషంతో వెళ్ళి దేవాని కౌగిలించుకుంటుంది. కానీ దేవాకి ఇచ్చిన మాట మర్చిపోయింది అనుకుంటున్నారా? మర్చిపోదు కదా. ఇక దేవా అయితే ఎట్లయినా పంపించేస్తాడు కదా. మరి ఇప్పుడు చూడాలి, ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, లేదంటే అమ్మాయి మాటకిచ్చిన కట్టుబడి ఉండి తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందా, లేదంటే హరివర్ధనే మారి మళ్ళీ దేవా దగ్గరికి చేరుస్తాడా? ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూడాల్సి ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.